అన్న మీరు ఎలా చూస్తారు ఈ ఇన్సిడెంట్? అంటే పోలీస్ స్టేషన్ లోనే ఒక వ్యక్తి అది కూడా కానిస్టేబుల్ సూసైడ్ చేసుకోవడం అనేది మామూలు విషయం కాదు. అంటే సూసైడ్ అనుకుంటున్నారా? దీని వెనకాల ఇంకేమైనా కారణం ఉందా? సూసైడ్ కాదు, ఇది పోలీసులే చంపబడ్డారు. ఇది చాలా క్లియర్ గా కనిపిస్తున్నది. ఈరోజు మొన్న డీజీపీ ఆఫీస్ లో కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకోవడానికి, ఈరోజు ఎల్బీనగర్ ఏసీపీ ఆఫీస్ లో ఆ గిరిజన బిడ్డ అయినటువంటి సాయి కుమార్ నాయక్ ఈరోజు పోలీసులే చంపబడ్డారు. ఇది సూసైడ్ కాదు, ఇది ఆత్మహత్య కాదు. పోలీసులే తనను దాడి చేసి, పోలీసులే అన్న బాడీ మీద గాయాలు చేసి, పోలీసులే అనని ఏదో ఉరేసుకున్నాడని చెప్పేసి చిత్రీకరించి ఈరోజు ఈ పోలీసులు ఆడుతున్నటువంటి డ్రామా, ఈరోజు పోలీసులు చేస్తున్నటువంటి డ్రామాలోనే ఈరోజు ప్రజలను కాపాడాల్సిన పోలీసులు, పోలీస్ కుటుంబంలోనే పోలీసులు ప్రాణాలు కోల్పోతుంటే వాళ్ళ కనీసం చిత్తశుద్ధి లేకపోవడానికి బాధ అనిపిస్తుంది. ఈరోజు పోలీసులే కాపాడాల్సిన పోలీసులు వాళ్ళు చంపుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇది పోలీసులే చంపబడ్డటువంటి హత్య. కాబట్టి వెంటనే ఆ సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే ఉన్నదో సీసీటీవీ ఫుటేజ్ వెంటనే పిన్ టు పిన్ బయటికి రావాలి. ఇప్పుడే సీసీ కెమెరా ఖరాబ్ అయిందని చెప్పేసి ఆ పోలీస్ అధికారులు ఏ విధంగా చనిపోయారంటే మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంటున్నారు. మరి డీజీపీ గారు సమాధానం చెప్తారా? మరి ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి హోంమంత్రి గారు సమాధానం చెప్తారా? మరి సాయి కుమార్ నాయక్ కుటుంబానికి ఎవరు న్యాయం చేస్తారు? అందుకే వెంటనే సిబిఐ ఎంక్వైరీ జరిపించాలి. సాయి కుమార్ నాయక్ సర్వీస్ బుక్ ని బయటికి తీయాలి, సీసీటీవీ ఫుటేజ్ ని బయటికి తీయాలి, అలాగే వారి కుటుంబానికి న్యాయం చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి ఏసీపీని, సిఐని, ఎస్ఐలను అందరినీ డ్యూటీలో ఉన్న ప్రతి ఒక్క అధికారిని సస్పెండ్ చేసే వరకు బంజారా సేవాదల్ ఇక్కడ పోరాటం చేస్తూనే ఉంటుంది. ఈ గిరిజన కుటుంబమైన సాయి కుమార్ నాయక్ కుటుంబానికి అండగా ఉంటుంది. ఇప్పటి వరకు బాడీని చూపించలేదు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, కానీ వాళ్ళు కూడా చెప్తున్నారు ఎందుకు ఇంత డిలే చేస్తున్నారు. అదే కదా ఇప్పుడు మేము చెప్పింది. మరి కనీసం కుటుంబ సభ్యులకు సమాచారం లేకపోవడం, కనీసం కుటుంబ సభ్యులకు విషయం తెలియకపోవడం, వారు కేవలం టీవీలలో చూసి ఇక్కడికి రావాల్సిన దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అది పోలీస్ స్టేషన్ లో ఉంది. ఈరోజు టీవీలలో చూసి కుటుంబ సభ్యులు ఇక్కడికి రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు టీవీలలో చూసి గిరిజన సంఘాలు ఇక్కడికి రావాల్సిన పరిస్థితి వచ్చింది. పోలీసులు ఏ విధంగా ఉన్నటువంటి డ్రామాలు చేస్తున్నారు ఇక్కడంతా. పోలీసులు కంప్లైంట్ తీసుకొని బాధితులను న్యాయం చేయాలి, కానీ అక్కడ ఉన్నటువంటి పోలీసులు కంటిన్యూ డ్యూటీలు వేసి హరాస్మెంట్ చేసి ఆ కుటుంబంలో ఉన్న బలి తీసుకుంటున్నారు ఈరోజు. అందుకే వెంటనే డీజీపీ గారు సమాధానం చెప్పాలి, ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి హోంమంత్రి గారు సమాధానం చెప్పాలి, ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. న్యాయం చేసే వరకు ఇక్కడ పోరాటం జరుగుతూనే ఉంటది. రాజీనామా చేయాలి. అంటే ఒక్క అబ్బాయిని వేధించడానికి ప్రధాన కారణం ఏమి? అంటే గిరిజన బిడ్డ ఏమన్నా కారణం అయ్యి ఉండొచ్చా? లేదు, ప్రతి డిపార్ట్మెంట్ లో గిరిజన బిడ్డలకు ప్రతి డిపార్ట్మెంట్ లో హరాస్మెంట్ ఉంది. ప్రతి డిపార్ట్మెంట్ లో హరాస్మెంట్ ఉంది. గిరిజన బిడ్డలకు ప్రతి ఒక్క కుటుంబానికి వాళ్ళకి హరాస్మెంట్ చేస్తూనే ఉన్నారు. కాబట్టి తక్షణమే గిరిజన బిడ్డల పైన ఏ విధమైనటువంటి సమాధానం చెప్పాలనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ సమాధానం వచ్చి చెప్పాలి. అప్పటి వరకు ఇక్కడ కూర్చుంటాం మేము. ధర్నా జరుగుతుంటది మా పీస్ఫుల్ గా. ఈ కుటుంబానికి న్యాయం జరిగే వరకు వెంటనే డీజీపీ గారు సిబిఐ ఎంక్వైరీ ప్రకటించే వరకు ఈ కుటుంబానికి న్యాయం జరిగే వరకు ధర్నా జరుగుతుంది. చెప్పండి సార్, ఇన్సిడెంట్ ని ఎలా చూస్తారు మీరు? ఈరోజు ఈ పోలీస్ వ్యవస్థ మీద ఉన్న నమ్మకం మొత్తం పోయింది. రక్షక భటులే ఇక్కడ భక్షక భటులై తయారయ్యారు. పోలీసులకే రక్షణ లేకుండా అయిపోయింది. ఈరోజు ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ హైదరాబాద్ లో ఉన్న నడి బొడ్డులో ఉంటది. అలాంటిది పోలీస్ స్టేషన్ లో సీసీ కెమెరాలు పనిచేయవంట. పోలీస్ స్టేషన్ మీదనే ఈరోజు ఆయన సూసైడ్ హ్యాంగింగ్ చేసుకున్నాడు. అలాంటిది ఇప్పుడు కుటుంబ సభ్యులు అయినా, ఇప్పుడు ప్రజా సంఘాలు ఉన్న మేము కనీసము ఆ ప్లేస్ కూడా పోనీయడం లేదు. అక్కడ ఏం జరిగింది అసలు మాకు తెలుస్తున్న సమాచారం ఏంటంటే అక్కడ రక్త మరకలు ఉన్నాయంట, రక్తాలు పడి ఉందంట, ఆయన దేహం మీద గాయాలైనాయంట. అయితే ఆ గాయాలు ఎట్లయితాయి? ఒక ఉరేసుకుంటే ఆయన పాస్ పోసుకుంటాడు, లేకుంటే అలాంటివి అయితే కానీ రక్తం ఎట్లా వస్తుంది? ఇది మేము బంజారా సేవాదళగా మేమైతే ఖచ్చితంగా దీని మీద ఖండిస్తున్నాం. దాంతోపాటు దీన్ని మేము మాకు వచ్చే అనుమానం ఏంటంటే ఇది పోలీసులే దీన్ని హత్య చేశారని అనుకుంటున్నాం మేము. దీని మీద ఖచ్చితంగా ఈ సిబిఐ విచారణ జరిగి దీన్ని త్వరగా ఇన్వెస్టిగేషన్ చేయాలి. దాని తర్వాత ఆయనను సాయి కుమార్ని మాత్రం ఖచ్చితంగా పోలీసులు చాలా హింసించారు. ఆయనకు నైతికంగా అంత వంచారు. ఎందుకంటే ఆయన డ్యూటీ రికార్డ్ మొత్తం చూసుకుంటే ఆయనను మొత్తము పోలీసులు మొత్తం ప్రెషర్ పెట్టి ఆయనను మొత్తం ఇక్కడ నైతికంగా మొత్తం దిగజార్చి మొత్తం లాస్ట్కు ఆయన కొట్టి చంపిర్రు. కాబట్టి మేము కుటుంబ సభ్యులు లేకుండా
శవం దగ్గరికి రానియకుండానే వాళ్ళు పరిశీలించకుండానే డైరెక్ట్ ఇక్కడ నుంచి పోలీస్ స్టేషన్ తరలించి హాస్పిటల్ కామినేని హాస్పిటల్ తీసుకెళ్ళంట. కామినేని నుండి ఇప్పుడు పోస్ట్ మార్టంకి ఉస్మానియా తరలించారంట. ఇప్పటి వరకు సాయి కుమార్ని తల్లిదండ్రులకు ఎవరి కుటుంబ సభ్యులు ఎవరిని చూపించలేదంట. ఇది నిజంగా చెప్తున్నా, ఇది గవర్నమెంట్ ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా అన్యాయం చేస్తా ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు నైతిక బాధ్యత తీసుకొని మీరు రాజీనామా చేయాలి. డీజీపీ గారు మీరు రాజీనామా చేయాలి. ముఖ్యమంత్రి గారు మీరే హోంమంత్రి కాబట్టి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాబట్టి మీరు తక్షణమే ఇక్కడికి వచ్చి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి. ఇక్కడ మీరు ఎమ్మెల్యేను పంపిస్తున్నారు, పంపించి లోపలికి వచ్చి ఏదో మంతనాలు చేస్తున్నారు. లోపల మంతనాలు కాదు, ప్రజల ముందల బాగా మన సాయి కుమార్ కి న్యాయం చేయాలి. ₹1 ఎక్స్గ్రేషియా ఇవ్వాలి, అతనికి ₹1 ఎక్స్గ్రేషియా చేయాలి, అతనికి ఇల్లు ఇవ్వాలి, కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇవ్వాలి. అప్పటి వరకు బంజారా సేవాదళ్ దీని మీద పోరాటం చేస్తూనే